ప్లీట్స్ మనం నార్మల్ ప్లీట్స్ వేసినా కూడా పిన్ పెట్టాను. ఓకే, ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కేరింగ్. డైలీ శారీ వేర్ చేస్తున్నారు అని అంటే కొన్ని ఈజీ టెక్నిక్స్, కొన్ని టిప్స్ తోటి ఈజీగా శారీని ఎలా డ్రైప్ చేయాలి, కుచ్చుళ్ళ దగ్గర 2 వేరియేషన్స్ అయితే చూపించాలి అని అనుకుంటున్నాను. లేడీస్ అందరికి చాలా అంటే చాలా కంఫర్టబుల్ అనేది ఇక్కడ వచ్చింది కదా. చేసే మిస్టేక్ ఏంటి అంటే నెక్స్ట్ పెట్టేస్తే ఇలా పైకి పెట్ట ఫింగర్ ఉంది కదా, ఇలా 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ ఒక పిన్ తోటి సెక్యూర్ చేసాను. మీ హ్యాండ్ని ఇక్కడ నుంచి ఇలా తీసుకొని రండి. ఆగినప్పుడు ఇక్కడ ఫిట్ అనేది వస్తుంది. ప్లీట్స్ అనేటివి ఇంత నీట్గా అయితే ఎలిగెంట్ అవుతాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నాకు హెల్త్ బాగాలేదు అని ఒక వీడియో అయితే చేశాను కదా. థ్యాంక్ యూ సో మచ్. నా హెల్త్ రికవరీ కావాలి అనేసి చాలామంది నాకు మెసేజెస్ అయితే చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కేరింగ్. ఓకే, ఇంక ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది కూడా యాజ్ యూజువల్ లేడీస్ అందరికీ యూజ్ అయ్యే వీడియోనే. అసలు మీకు శారీ డ్రైపింగ్ చేయడం ఎలా అనేది రాదు, లేదు అని అంటే మీరు డైలీ శారీ వేర్ చేస్తున్నారు అని అంటే కొన్ని ఈజీ టెక్నిక్స్, కొన్ని టిప్స్ తోటి మీకు ఈజీగా శారీని ఎలా డ్రైప్ చేయాలి అనేది అయితే నేను ఈరోజు చూపించాలి అని అనుకుంటున్నాను. బిగినర్స్ అయితే ఫ్రెండ్స్ అసలు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి. ఓకే, నేను ఓన్లీ శారీ డ్రేపింగ్ ఒకటే కాదు ఫ్రెండ్స్, నేను కుచ్చుళ్ళ దగ్గర 2 వేరియేషన్స్ అయితే చూపించాలి అని అనుకుంటున్నాను. మనం కుచ్చుళ్ళు ఒక మెథడ్లో పెట్టాము అంటే ఒకలాగా కనిపిస్తుంది మనకు షేప్ అనేది, నెక్స్ట్ ఇంకొక మెథడ్లో పెట్టామంటే ఇంకొకలాగా కనిపిస్తుంది. ఓకే, అది ఎలా అనేది నేనైతే ఈరోజు వీడియోలో చూపిద్దాము అని అనుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఓకే, ఈరోజైతే నేను సిల్క్ శారీని తీసుకుంటున్నాను. ఓకే, సిల్క్ శారీ తోటి అయితే మనం ఎలా వేర్ చేస్తే అలా ఉంటుంది ఫ్రెండ్స్ సిల్క్ శారీ అనేది. నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, నేను తీసుకుంటున్న శారీ ఇది. ఓకే, ఇప్పుడు ఎప్పుడు కట్టుకొని వాళ్ళు అంటే డైలీ డ్రెస్సెస్ అలా వేసుకుంటున్న వాళ్ళైనా శ్రావణ మాసం అనే వరకు కొంచెం ట్యూస్డేస్ ఫ్రైడేస్ కడుతుంటారు కదా శారీస్, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో వచ్చేసి చూడండి, ఈ శారీని అయితే తీసుకుంటున్నాను. అయితే నేను పెట్టుకోవట్లు వేసేసుకున్నాను. మీరు షేప్ వెయిట్స్ యూజ్ చేశారు అని అంటే డైలీ అయినా కూడా చాలా బాగా షేప్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. ఓకే, చూడండి, ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ పాయింట్ తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి. ఓకే, శారీకి స్టార్టింగ్ పాయింట్ ఇది. చూడండి, ఎప్పుడైనా సరే మనం శారీ వేర్ చేస్తున్నాము అని అంటే మనకు కింద నేల అనేది కిందికి రావాలి. ఓకే, మన కింద ఉండే శారీ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా మనకు ఇక్కడ ఈ పార్ట్ నుంచి అయితే మనం ఇలా డ్రైప్ చేసేయాలి. ఓకే, నీట్గా నేను ఫోల్డ్ చేసేసాను శారీ మొత్తం కూడా. మనము ఇక్కడ చూడండి, ఇలా లోపలికి ఇలా చేసేప్పుడు కూడా ఇక్కడ ఇలా నీట్గా ఉండాలి. ఓకే, లేదు కుచ్చుగా వేసాము అని అంటే మనకు చూడడానికి అంత అట్రాక్టివ్గా అనిపించదు శారీ వచ్చేసి. నెక్స్ట్ మన పళ్ళు పార్ట్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ వరకు అయితే వచ్చాం కదా, ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే తీసుకొని రావాలి. ఓకే, చూడండి, ఇక్కడికైతే తీసుకొని వచ్చాము. ఇది మన కింద పడిపోయినా ఏమీ కాదు. ఓకే, చూడండి, ఇది వచ్చేసి మన పళ్ళు పార్ట్. ఓకే, ఇది వచ్చేసి లోపలికి ఉంది పళ్ళు పార్ట్. ఎప్పుడైనా సరే మన రైట్ హ్యాండ్ ఉన్న దగ్గర నుంచి కాకుండా మన లెఫ్ట్ హ్యాండ్ ఉన్నది అయితే మనకు అప్పర్ ప్లీట్ అనేది వస్తుంది. మన లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మనం ఇక్కడే డిసైడ్ కావాలి అంటే మనకు ఎంత మెజర్మెంట్ కావాలి, ఇంత కావాలా ఇంకా ఎక్కువ కావాలా అనేది. ఓకే, చూడండి, ఇంత అయితే తీసుకుంటున్నాను ఇలా. ఓకే, ఇలా ఒకటి తీసేసి మళ్ళీ ఇలా ఫింగర్స్. మీకు ఒకవేళ ఈ శారీస్ ఇలా వేయడం రాలేదు అంటే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ కూమ్ తోటి ఎలా మనము ప్లీట్స్ పెట్టాలి అనేది అయితే నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను. మీకు ఇక్కడ రాలేదు అని అంటే మీరు అక్కడికి వెళ్ళి అయితే చూసేయచ్చు. ప్లీట్స్ అయితే అన్నీ పెట్టేశాను. ఓకే, ఇక్కడ మనము ఇక్కడ కరెక్ట్గా పట్టుకోవాలి, లేదు అని అంటే అప్ అండ్ డౌన్లో వస్తాయి కుచ్చుళ్ళు అనేసి కరెక్ట్గా పెట్టుకున్నాను. ఇక్కడ ఒక పిన్ తోటి సెక్యూర్ చేసేస్తున్నాను. మీరు ఓన్లీ ఇది
నార్మల్దే కాబట్టి, అంటే సిల్క్ శారీనే కాబట్టి మనకి ఏం అటు ఇటు వెళ్ళిపోదు. ఓకే, ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు మనం శారీస్కి ఏంటి అని అంటే ఇలా పట్టుకున్నాము, ఇలా అన్నాము అని అంటే ఆల్రెడీ ప్లీట్స్ అనేటివి అవే వచ్చేస్తాయి. ఓకే, అందుకని లేడీస్ అందరికీ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ శారీస్. ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చేస్తాయో, ఓన్లీ మన హ్యాండ్స్ని యూజ్ చేసి మనమైతే పెట్టేయచ్చు ప్లీట్స్ అనేది. ఓకే, నేను ఎటువంటి పిన్ని ఇక్కడ పిన్ని కూడా నేను పెట్టట్లేదు, అంత నీట్గా అయితే పెట్టేయచ్చు. ఓకే, చూడండి ఇలా అయితే నీట్గా పెట్టేశాను. ఇప్పుడు మనం మెజర్మెంట్ అనేది చూసేద్దాం. చూడండి ఇక్కడైతే పిన్ తోటి సెక్యూర్ చేసేసాను. నెక్స్ట్ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, సైడ్స్ కొంచెం డిస్టర్బెన్స్ కనిపిస్తే ఒక్క వీడియోకి అయితే ఇగ్నోర్ చేసేయండి. సైడ్ అంతా మాకు ఇంటి చుట్టుపక్కలంతా కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. చూడండి ఇక్కడ పిన్ చేసేసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎవరైనా వేస్తారు, కుచ్చులు కూడా వేస్తారు అందరూ, కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే నేను చూపించాలి అని అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ వరకు వేసాక మనము ఇలా శారీని మనం రౌండ్ తిప్పుతున్నప్పుడే చాలామంది చేసే మిస్టేక్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇలా మన ప్లీట్ అనేది ఇక్కడ వచ్చింది కదా చెస్ట్ పైన. ఓకే, ఈ ప్లీట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ ప్లీట్ పెడితే మరీ డౌన్కు పెట్టేస్తారు. ఓకే, డౌన్కు పెట్టేస్తే బాగోదు చూడడానికి. నెక్స్ట్ పెట్టేస్తే ఇలా పైకి పెట్టేస్తారు. ఓకే, ఇలా చూడడానికి అస్సలు బాగోదు, అలా పెట్టకూడదు. చూడండి ఇలా పెట్టాలి. ప్లీట్స్ దగ్గర అనేది ఇంత గ్యాప్లో రావాలి. ఎంత గ్యాప్ అని అంటే మన ఫింగర్ ఉంది కదా, ఇలా 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్. ఓకే, చూడండి ఇది మన షోల్డర్ అనుకుంటే షోల్డర్ నుంచి ఓకే 1 ఇంచ్ గ్యాప్లో అయితే మనం నీట్గా సెట్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా నీట్గా సెట్ చేసామంటే ప్లీట్స్ చక్కగా కూర్చుండిపోతాయి. ఓకే, లాస్ట్లో బ్లౌజ్ వేర్ చేస్తే నీట్గా సెట్ అయిపోతుంది. చూడండి నేను చెప్పాలనుకున్న ట్రిక్ వచ్చేసి ఇక్కడే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయితే వచ్చేసాం కదా, ఇలా వచ్చేసి ఇక్కడ మిడిల్ పార్ట్లో అస్సలు మీరు పిన్ చేయకూడదు. ఓకే, మిడిల్ పార్ట్ కాకుండా ఇలా క్రాస్గా తీసుకురండి. ఇది మన రైట్ హిప్ దగ్గరికి అయితే తీసుకొని రండి. ఇక్కడ పెట్టాలి మీరు పిన్ అయితే. ఓకే, ఇక్కడైతే పిన్ చేయాలి. ఇక్కడ పిన్ చేసేసాము. ఇక్కడ పిన్ చేయడం వల్ల మనకి ఈ సైడ్ ఓకే ఇలా ఈ సైడ్ హిప్ అనేది నీట్గా ఎలిగెంట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఉన్న ఈ మిడిల్ ఈ పార్ట్ మొత్తాన్ని ఇప్పుడు అయితే మనము కుచ్చులు వేసేద్దాం. ఓకే, కుచ్చులు కూడా ఇక్కడ మనం ఎక్కడైతే పిన్ చేసామో దానికి ఇలా ఇలా కొంచెం ఇంత గ్యాప్లో వదిలేసి ఇక్కడ నుంచి అయితే మీరు కుచ్చులు వేయాలి. ఓకే, ఇలా పట్టుకొని ఇలా మీ థంబ్ ఫింగర్ అండ్ ఈ మిడిల్ ఫింగర్ని అయితే ఇలా బేస్ చేసుకోవాలి. ఓకే, ఇలా నెక్స్ట్ ఇలా పెట్టేసి ఈ ఫింగర్ని తీసి పైన పెట్టాలి. చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇంత పెట్టేస్తే మనకి ఇంకా ఇక్కడ లూజ్ ఉంటుంది. ఈ లాస్ట్ ప్లీట్ అంటే మనకు అప్పర్ వచ్చే ప్లీట్ ఏం చేస్తారు అంటే మీరు ఇంతే లెంత్ అయితే తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ ఏం చేయాలి అని అంటే చూడండి మనం ఇంత పెడతాం కదా గ్యాప్, దీనికి ఇంకొంచెం ఎక్కువ అయితే తీసుకొని ఓకే ఇలా లోపలికి అనేసి సేమ్ మనం ఎక్కడికైతే ప్లీట్స్ పెడుతున్నామో అక్కడి వరకు అయితే తీసుకురావాలి. ఓకే, ఈ మనం ఎక్కువ తీసుకున్న గ్యాప్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అప్పర్ ప్లీట్లో. ఓకే, మీకైతే ఏం కనిపించదు. చూడండి ఇప్పుడైతే మనం నీట్గా వీటిని సెట్ చేసేస్తాము. ఇక్కడ కూడా నేను వేరియేషన్స్ ఎలా పెట్టాలి అనేది అయితే నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇలా పట్టుకున్నారు కదా, ఇలా కొంచెం గ్యాప్ తోటి మీరు ఒక్కొక్క కుచ్చును అయితే తీసుకోవాలి మన ఫింగర్లోకి. ఓకే, అర్థమవుతుంది కదా నేను ఎలా తీసుకుంటున్నాను. చూడండి ఇలా ఇలా నీట్గా అయితే మీరు కుచ్చులు తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు తీసుకొని ఇక్కడ ఒక పిన్ తోటి సెక్యూర్ చేసేయండి.
చూడండి ఇక్కడైతే పిన్ తోటి సెక్యూర్ చేశాను. మీరు పిన్ తోటి సెక్యూర్ చేసిన దాన్ని ఓకే ఈ మిడిల్లో ఇలా పట్టుకొని మిడిల్లో ఓకే ఇలా లోపలికి మీరు రేప్ చేసేసేసిన ఒకటే ఓకే. ఇక్కడ మీకు లూజ్ అనిపిస్తుంది అని అంటే చూడండి ఇక్కడ ఇక్కడ ఈ సైడ్ ఉంది కదా, దీన్ని కొంచెం ఓపెన్ చేశారు అంటే మీ హ్యాండ్ని ఇక్కడ నుంచి ఇలా తీసుకొని రండి ఓకే. ఈ క్లాత్ అనేది మీకు ఇక్కడ లోపల నుంచి వస్తుంది ఓకే. దీన్ని ఇలా తీసుకొని వచ్చి చూడండి, మనం ఇలా లాగినప్పుడు ఇక్కడ ఫిట్ అనేది వస్తుంది మీకు ఓకే. దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇలా రౌండ్ చుట్టేసి లోపలికి ఇలా డ్రేప్ చేసేయండి. మిగిలిన శారీ అంతా ఇలా లోపలికి దోపేసేయండి ఓకే. చూడండి ఎంత నీట్గా కూర్చుంటుంది అని అంటే ఇక్కడ మీకు హిప్ ప్లీట్స్ అనేటివి సిల్క్ శారీస్కి అంతగా నిలబడవు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నిలబడతాయి అనుకున్నా మీరు పెట్టేయచ్చు ఓకే. ఇక్కడ పెట్టినా ఒకటే, మనము డైలీ వేసుకుంటాము అండ్ సిల్క్ శారీస్కి అని అంటే అంత నీట్గా అయితే కూర్చోవు ఓకే. చూడండి మన ప్లీట్స్ అనేటివి ఇంత నీట్గా అయితే ఎలిగెంట్ అవుతాయి. ఎలా అని అంటే ఇక్కడైతే నేను కుచ్చు పిన్ను ఏది పెట్టలేదు, మీరు అది అబ్జర్వ్ చేశారా ఓకే. కుచ్చు పిన్ పెట్టాము అని అంటే చూడండి, ఇక్కడ కుచ్చు పిన్ పెట్టాము అంటే ఈ ప్లీట్స్ అనేటివి ఇక్కడ నుంచి ఎలిగెంట్ అవుతాయి, అంటే ఇక్కడ నుంచి కొంచెం డ్రాగ్ అయి మనకు కనిపిస్తాయి. ఇక్కడ కుచ్చు పిన్ పెట్టలేదు, మనం కుచ్చు పిన్ ఇక్కడ అంటే ఒక పిన్ తోటి ఇక్కడ సెక్యూర్ చేసి మనం దాన్ని కూడా లోపలికి అనేసాము అంటే చూడండి ఇప్పుడు వదిలేస్తున్నా, ఇక్కడ నుంచి మీకు ఇలా ఎక్కువ ఓపెన్ అయ్యేసి ఇలా పైనుంచే నీట్గా అనిపిస్తాయి. మీరు ఇలా డైలీ శారీస్ డ్రేప్ చేస్తున్నారు అని అంటే వాళ్ళని అబ్జర్వ్ చేయండి ఓకే. ఇలా మీరు పైనుంచి పిన్ పెట్టకుండా ఇలా పెట్టారు అని అంటే మీకు ఈ కుచ్చుళ్ళు పార్ట్ అనేది చాలా బాగా ఎలిగెంట్ అయితే అవుతుంది ఓకే. నేను వేరియేషన్ చూపించాలి అని అనుకున్నది ఇదే ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా అయితే ఎలిగెంట్ అవుతుంది కదా ఓకే. ఇలా ఒకవేళ మీరు ఇక్కడ పిన్ పెట్టి పెట్టాలి అంటే ఎలా అంటే చూపిస్తాను ఓకే. ఇక్కడ ఆల్రెడీ మనం పిన్ చేసాం కాబట్టి కుచ్చుళ్ళకి ఏం పర్లేదు, మీరు బయటికి తీసేయండి ఓకే. తీసేసి ఇక్కడ పట్టుకొని ఓకే, ఇక్కడైతే మనము పిన్ చేసేయాలి కుచ్చు పిన్ తోటి. ఇది తీసుకుంటున్నాను అండి, ఇక్కడైతే పిన్ చేసేసాను. ఇప్పుడు మిగిలిన పార్టీని అంతా కూడా ఇలా డ్రైవ్ చేసేసేద్దాం ఓకే. మీరు ఇక్కడ పిన్ పెట్టడం వల్ల ఇక్కడ నుంచి ఎలిగెంట్ అవుతుంది కుచ్చులన్నీ కూడా. ఏ మెథడ్ నచ్చింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే. ఫస్ట్ మెథడ్ అయితే మనము అసలు కుచ్చు పిన్నే అవసరం లేదు, దానికైతే ఒక పిన్ తోటి ఇక్కడ సెక్యూర్ చేసి మనం డైరెక్ట్ లోపలికి ఇలా డ్రేప్ చేసేయచ్చు ఓకే. చూడండి ఇలా నీట్గా అయితే కనిపిస్తుంది. కుచ్చులు కూడా ఎంత బాగా వచ్చాయి కదా. సిల్క్ శారీస్ అసలు మనం ఎలా వేర్ చేస్తే అలా అయితే ఉంటాయి. వేర్ చేస్తే ఇలా ఉంది. నేను టోటల్గా రెడీ అయ్యి వచ్చి మీకైతే చూపించేస్తాను ఓకే ఫ్రెండ్స్. టోటల్గా రెడీ అయిపోతే ఇలా ఉంది ఓకే. శారీని మనం బ్లౌజ్ మీద వెయిట్ చేస్తే ఇలా ఉంది. ఇందాక డిఫరెంట్గా అయితే చూపించాను కదా, లైట్గా జ్యువెలరీ అయితే యాడ్ చేశాను. చూడండి ప్లీట్స్ మనం నార్మల్ ప్లీట్స్ వేసినా కూడా సిల్క్ శారీ కాబట్టి నీట్గా కూర్చుంటే ఇవైతే ఎక్కడికి కదలవు ఓకే. మీకు ఇంకా వెనక పిన్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇక్కడ పిన్ పెట్టేశారు అంటే ఇంకా నీట్గా కూర్చుంటుంది. నెక్స్ట్ హిప్ చూపిస్తాను. చూడండి చెప్పాను కదా కుచ్చులు కూడా ఎంత నీట్గా కూర్చుంటాయి అని అంటే నేనైతే ఇక్కడ పిన్ పెట్టాను ఓకే. పిన్ పెట్టకుండా మీరు పెట్టినా ఒకటే, పిన్ పెట్టినా ఒకటే. పిన్ పెట్టినా కూడా ఇంత నీట్గా అంటే ఇంత డ్రాగ్ అయ్యాయి ఓకే. నెక్స్ట్ హిప్ కూడా ఎంత నీట్గా ఎలిగెంట్ అవుతుంది. ఓన్లీ వన్ మెథడే ఏంటి అంటే చెప్పాను కదా, ఇక్కడ పిన్ పెట్టాము. పిన్ పెట్టాక లాస్ట్లో మనము ఇక్కడ మనము ఈ శారీని ఇక్కడ నుంచి ఇలా పైకి తీసి ఇలా రౌండ్ చుట్టి లోపల పెట్టాం కదా, దాని వల్లనే మనకి ఇక్కడ నీట్గా అయితే కూర్చుంటుంది, ఇంకా అది ఎక్కడికి కదలదు ఓకే ఫ్రెండ్స్. ఇలా నీట్గా అయితే మీరు 2 వేరియేషన్స్లో కుచ్చులను పెట్టి అయితే శారీ వెయిట్ చేసేయచ్చు. ఇంకొక టిప్ ఏం చెప్పాను, ఇక్కడ ప్లీట్ మనకు వచ్చేప్పుడు మరీ డౌన్కు కాకుండా మరీ ఇలా పైకి కాకుండా చూడండి ఇలా ఉంది అని అంటే మనకు చూడడానికి లుక్గా అనిపించదు ఓకే. ఇది మనకు ఎలా రావాలి అని అంటే ఇంత ఇంచు 1 ఇంచ్ ఆర్
హాఫ్ ఇంచ్ ఒక ప్లీట్ వచ్చింది అంటే చూడటానికి కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది శారీ లుక్ అనేది. ఓకే, చూడండి ఇలా మనకు షోల్డర్ నుంచి మీరైతే ఈ పార్ట్ వరకు 1 ఇంచ్ పెట్టారు అని అంటే సరిపోతుంది. మెజర్మెంట్ వచ్చేసి టోటల్గా అయితే మీరు సిల్క్ శారీని వితిన్ 5 మినిట్స్లో ఎలా డ్రైప్ చేయాలి అనేది అయితే ఈజీ వేలో అయితే చూపించాను అని అనుకుంటున్నాను. మీరు ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని అయితే యూస్ చేసి శారీని నీట్గా డ్రైప్ చేసేయండి. డిఫరెంట్ స్టైల్స్లో అయితే వెయిట్ చేసేసేయండి శారీస్. నెక్స్ట్ ఒక సింపుల్గా ఉండే మేకప్ లుక్ కావాలి అని అనుకుంటున్నారా? కావాలి అని అంటే నాకు మెసేజ్ చేసేయండి. కంపల్సరీగా నేను సింపుల్గా ఉండే వితిన్ 10 మినిట్స్లో అయిపోయి మేకప్ లుక్ని అయితే వీడియోని అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. చూడండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది. ఓకే, మనకి ప్లీట్స్ అయితే ఎక్కడికి కదలవు ఫ్రెండ్స్. మీరు ఎంత వర్క్స్ చేసినా కూడా ఈ ప్లీట్స్ అయితే ఎక్కడికి కదలవు. ఓకే, మీకు నచ్చింది అనుకుంటే, కొత్త వాళ్ళు చూస్తున్నారు అనుకుంటే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.